ఎక్సర్సైజ్ 7.7లో 3 లెక్కమ్మ 7th క్లాస్ పిల్లలు చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ ₹45,000 అమౌంట్స్ టు ₹63,000 ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ 10% పర్ annum. ఈ రెండు అమౌంట్స్కి మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ 10% కనుక్కోవాలి. మళ్ళీ ఇయర్స్ టైంని కనుక్కోవాలి, అంటే ఇయర్స్ని కనుక్కోవాలన్నమాట. చూడండి లెక్క. మెథడ్ 1, గివెన్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ₹45,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10%. అమౌంట్ ఎంతమ్మా? 63,000 రూపీస్ అనమాట. 63,000 అనమాట. లెట్ ది టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్. అంటే మనకి ఇక్కడ టైం ఇవ్వాలి, మనం ఏం చేయాలి? టైం కనుక్కోవాలి, అంటే ఇయర్స్ కనుక్కోవాలన్నమాట. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 45,000 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటమ్మా? ఇయర్స్ అనమాట. మనకు లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం, ఇయర్స్ని. ఇంటూ 10%. 10% ఏంటి? ఇంట్రెస్ట్ అనమాట. బై 100. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4,500x. 4,500x అంటే ఈ రెండింటిని ఏం చేసాము? మల్టిప్లికేషన్ చేసాం. ఈ రెండింటిని కొట్టేసిన దాన్ని మల్టిప్లికేషన్ చేసాం అనమాట. ఎలా కొట్టేసాం? ఈ 2 zeros పోయినాయి. పోతే 450కి 450 ఉంది. మల్టిప్లికేషన్ చేస్తే 10 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 4,500 వస్తుంది. అర్థమైందమ్మా? మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. 45,000 ఇంటూ ఎక్స్ ఇంటూ 10/100. 2 zeros పోయినాయి. మనం 450 ఇంటూ 10. 0 1s 0, 0 4s 0, 5s 0, 0 4s 0, 1 zeros 0, 1 5s 5, 1 4s 4 by 0 0 5 4. ఏషన్ చేయాలి కదా, ఇది మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు మనం ఏషన్ చేస్తే ఎంత వచ్చింది? 4,500 వచ్చింది. అర్థమైందా? ఈ 4,500 ఇక్కడ వేసాం. ఎక్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. 4,500. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రిన్సిపల్ ఎంతమ్మా? 45,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 4,500x ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంతమ్మా? 63,000 ఈజ్ ఈక్వల్ టు 63,000. ఇంప్లీస్ 4,500x ఈజ్ ఈక్వల్ టు 63,000 మైనస్ 45,000 ఈజ్ ఈక్వల్ టు 18,000. అంటే ఈ రెండింటిని ఏం చేసాం? సబ్ట్రాక్షన్ చేసాం. ఎలా చేసాం? ఇలాగ 63,000 45,000 వేసి సబ్ట్రాక్షన్ చేయండి. 0 0 0. ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చాం. అప్పు అనగా 10లో నుంచి 5 తీసేస్తే ఎంత ఉంటుంది? 5. 5 3 8 వేసాం. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కదా, 6లో నుంచి ఒకటి వెళ్ళిపోతే ఏం చేసాం మనం? ఇక్కడ 5 ఉంది. ఈ 5లోంచి 4 తీసేసాం. 4 తీసేస్తే 1 ఉంది. అంతేనా? 5లోంచి 1 వెళ్ళిపోయింది, 6లోంచి 1 వెళ్ళిపోయింది, 5 ఉంది. 5లోంచి 4 తీసేస్తాం, 1. అప్పుడు 18,000. ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. ఇంప్లీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18,000 బై ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 4,500 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 4 ఎలా వచ్చింది? కొట్టేసుకోవాలి. ఈ 2 zeros కొట్టేసాం. దీన్ని ఏం చేసాం?
ఎంత మిగులుతుంది? 45 180 మిగులుతుంది కదా. ఫిఫ్త్ టేబుల్ తీసుకుని కొట్టేసేయండి ఈ రెండింటిని. చూడండి, చూస్తున్నారమ్మా? 18,000 by 4,500. 2 zeros కొట్టుకుపోయింది. 5 9s 45. 9 ఇక్కడ వేస్తాం, 45 కొట్టేస్తాం. 5 3s 15. 5 3s 15. 18లోంచి 15 తీసేస్తే అంత 3 మిగులుతుంది. నేను 3 0కి ఇటేస్తే 30 అవుతుంది. 30 అయినప్పుడు 5 6 30. 6 ఇక్కడ వేసాం. అర్థమైందా? దీన్ని కొట్టేసాం. టెన్స్ స్థానంలో వేయాలి కదమ్మా, అందుకే 0 1s స్థానం టెన్స్ స్థానంలో వేసాం అనమాట 3ని. అప్పుడు 30 అయింది. 5 6 30. 6 ఇక్కడ వేసాం. 30 కదా, ఇక్కడ 3 ఉంది కదా, 30 కొట్టేసాం. అప్పుడు 36 అయ్యింది. ఇప్పుడు 9 4s 36. 9 36ను కొట్టేసాం. కొట్టేస్తే ఎంత మిగిలింది? 4 years అనమాట. ఇది ఎంతమ్మా? 4 years. అర్థమైందమ్మా? ఇక్కడ ఎంత వచ్చింది? 4 years. Therefore time is equal to 4 years. ఇంట్రెస్ట్ ఎంత కట్టాలమ్మా? ఎన్ని ఇయర్స్ కట్టాలి? 4 yearsకి ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. 7th క్లాస్ పిల్లలు బాగా చదవాలి. లెక్క ఎక్కించి చేసుకున్నారా? ఎక్కించండి. ఎక్కించిన వాళ్ళు రాసుకోండి అమ్మా, నోట్స్లో రాయండి.